హాయ్, గుడ్ ఈవినింగ్ గైస్. యా నేను మీ ఇంటి అబ్బాయి సాయి కుమార్. నిన్న యుఎస్ మార్కెట్ అనేది క్రాష్ అయింది. అది అందరికీ తెలిసిన విషయమే. బట్ ఎందుకు క్రాష్ అయింది, దేనికి గాను క్రాష్ అయింది అనేది పాయింట్అవుట్ చేస్తే తెలిసింది ఏంటంటే, నిన్న ఒక సామెత గుర్తొస్తుంది నాకు. ఫస్ట్ అది చెప్పి టాపిక్లోకి వెళ్తాను. తాటిని కొట్టేవాడు ఉంటే దాని తలను కొట్టేవాడు కూడా ఉంటాడనే సామెత కరెక్ట్గా సూట్ అవుతుంది. దేనికంటే చాట్ జీపీటీ అనేది ఇంట్రడ్యూస్ అయ్యి అన్ని సెర్చ్ ఇంజిన్స్కి ఎత్తబెట్టింది. ఇప్పుడు ఎవరు ఏది కావాలన్నా, క్వశ్చన్ ఆన్సర్ కావాలన్నా చాట్ జీపీటీలో ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నారు ఆన్సర్. అదేవిధంగా చాట్ జీపీటీకి ఎన్నో పోటీగా చాలా వచ్చేసినాయి. ఇప్పటికే కోపైలట్ యూజ్ చేస్తున్నారు, జెమినీ ఏఐ టూల్స్ యూజ్ చేస్తున్నారు. అదేవిధంగా నిన్న ఒక్కటి ఇంట్రడ్యూస్ అయిన చైనాకి సంబంధించిన డీప్ సీక్ అనే ఏఐ టూల్ని ఇంట్రడ్యూస్ చేశారు. అది చాలా మంచిగా ఉండడం సక్సెస్ అని చెప్పాలి. ఆ విధంగా సక్సెస్ అయ్యేసరికి సబ్స్క్రైబర్స్ పెరిగారు. ఒక్కసారిగా యూఎస్ మార్కెట్ అనేది ఫుల్గా క్రాష్ అయిపోయింది. మెయిన్ థింగ్ ఏంటంటే, ఇది చాట్ జీపీటీ అనేది యూఎస్ మార్కెట్ యూఎస్ వచ్చేసరికి చాట్ జీపీటీ కోసం $100 మిలియన్ యూటిలైజ్ చేస్తే ఓన్లీ 5.6 ఆర్ $6 మిలియన్ తోటే ఈ డీప్ సీక్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు చైనా మార్కెట్. సో ఈ చైనా మార్కెట్ అంటే ఎంతో చీప్గా తయారు చేస్తారు. బట్ ఎంతవరకు సైబర్ సెక్యూరిటీ అనేది ఉంటుందో, మార్నింగ్ ఇంట్రడ్యూస్ చేశారు, ఎంతోమంది సబ్స్క్రైబర్స్ అయ్యారు, ఈవినింగ్ కల్లా సైబర్ అటాక్ కూడా జరిగింది. దాన్ని మళ్ళీ ఓవర్కమ్ చేస్తున్నారు. ప్రజెంట్ వచ్చేసరికి ఈ చాట్ జీపీటీకి దీనికి మెయిన్ అడ్వాంటేజెస్ అంటే యూజర్ ఇంటర్ఫేస్ అయితే మొత్తం సేమ్ టు సేమ్ అలాగే ఉంది. బట్ డీప్ సీక్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక క్వశ్చన్ ఇచ్చిన తర్వాత ఆన్సర్ ఏ చాట్ జీపీటీ అయినా ఇస్తుంది. బట్ అది ఏ విధంగా ఆలోచించింది అనేది కూడా అది మనకు చూపిస్తుంది. ఈ విధంగా పోయాను ఒక ప్రోగ్రామ్కి, ఈ విధంగా మనం ఎలా ఆలోచించి రాస్తామో అదేవిధంగా ఎందుకు ఆలోచించాము, ఏ విధంగా ఆలోచించాము అనేది కూడా క్లియర్గా రాస్తుంది. డీప్ సీక్ అందుకనే పేరు పెట్టారేమో. సో ప్రతి ఒక్క కంపెనీ కూడా చాట్ జీపీటీస్కి కొత్త కొత్త చాట్ జీపీటీస్ తయారు చేస్తున్నాయి. ఇంకా మనం అప్గ్రేడ్ అవుతూ ఉండాల్సిందే. మనము ఏ కోర్స్కైనా రెడీగా ఉండాలి నేర్చుకోవడానికి. సో బీ అవేర్ ఆఫ్ దట్ వన్. సో దిస్ ఈజ్ ద ఈవినింగ్ టాపిక్ టుడేస్. అండ్ ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ మీరు చూడడానికి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీ ఇంటి అబ్బాయి సాయి కుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.